ఏం చెయ్యాలి? మీకు హాని చేసిన వారి కోసం మీరు ప్రార్థన చేయాలి. మీ శత్రువుని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. అది ఎవరైనా కానివ్వండి, ఏ వ్యక్తి అయినా కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడైనా కానివ్వండి, ఏ అధికారైనా కానివ్వండి. అమ్మా, మనకి ఏదైనా ఒక పని జరగాలంటే లంచం అడిగితే మనం ఎంత విలవెల్లాడిపోతామో, ఎంత బాధపడతామో. ఇప్పుడు ఓట్లకి నోటు తీసుకునే వాళ్ళు లంచం అది. కాబట్టి దయచేసి కక్కుర్తి పడకండి. 1000కి 2000కి 5000కి కక్కుర్తి పడకండి. వాళ్ళు వచ్చి మీకు ఇస్తే, అమ్మా అయ్యా మేము దేవుడిని నమ్ముకున్నాం, మేము లంచం తీసుకున్నాం, మా మనస్సాక్షిని బట్టి, అవి చెప్పపోయినా పర్లేదు, మా మనస్సాక్షిని బట్టి మేము ఎవరికైతే అలాగే వేస్తాం అనకండి. వాళ్ళు అలాగంటే మళ్ళీ ప్రాబ్లం వస్తాం. మేము దేవుడిని నమ్ముకున్నామండి, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మేమైతే తీసుకోకూడదండి, మేము తీసుకోమండి, దయతో క్షమించండి అని ఒక మంచి మాట చెప్పండి. మీ సాక్ష్యము సదాకాలం నిలిచి ఉంటుంది ప్రభు సన్నిధిలో. నా నామము నిమిత్తం మీరు ఏది వదులుకున్నా, ఏది నష్టపోయినా దానికి 100 రెట్లు దేవుడు ఇస్తానన్నాడు. కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని ప్రజాప్రతినిధుల మధ్యలో మనిషి 10,000 5,000 దాన్ని బట్టే వస్తుంది. నువ్వు ₹1,00,000 నీ కుటుంబం అంతా కోల్పోయిన దేవుడు నీకు 10 లక్షలు ఇస్తాడు. లేని వాటికి మీరు కక్కుర్తి పడకండి. మీకు ఆశీర్వాదము దేవుడు ఇవ్వాలి తప్ప మనుషుల చేత మీరు దీవించబడలేరు. మనుషుల చేత మీ అవసరతలు తీర్చబడవు. అభిషేక్ అంటున్నాడు, ఒక్క మాట చెప్పు నీకు నేను పరిష్కారం చేస్తాను అంటున్నాడు. ఏ మనిషికి పరిష్కారం చేయలేడు, ఏ సమస్యకి కూడా. దేవుడు ఒక్కడే పరిష్కరించగల దేవుడు. ఆయన ఒక్కడే సమర్థుడు, ఆయన ఒక్కడే శక్తిమంతుడు. కాబట్టి ఎవ్వరూ కక్కుర్తి పడకండి. ఏ లంచంగా, ఏ నోటికి డబ్బులు తీసుకోకండి. దేవుడి నామాన్ని మహింపరచండి. ఆ వ్యక్తుల మధ్యలో జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. పలాల కుటుంబం, పలాల వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకుంటున్నారట, వాళ్ళు కక్కుర్తి పడలేదురా అని గొప్పగా చెప్పుకుంటారు. దేవుడికి మహిమ తీసుకురండి. ప్రతి పనిలో మహిమ రావాలి, ప్రతి విషయంలో మహిమ రావాలి. టెంప్ట్ అవుతాం, బలహీనపడతాం. పుట్టిన 40,000 30,000 20,000 వస్తే ఆశపడతాం, నెల జీతం ఇది అనుకోవచ్చు. కానీ అది మనకు నష్టమే కలుగు చేస్తే తప్ప లాభం కలుగు చేయదు. కనుక జాగ్రత్త కలిగి ఉండండి. రెండవది,